పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ గూర్ఖా ల్యాండ్ కోసం ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. నేను ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హిమాలయ ప్రాంతంలో ఉన్న హిమాలయ పర్వతాల్లో ఉన్నాను. ఈ హిమాలయ పర్వతాల్లో ఉన్న డార్జిలింగ్కి సమీపంలో ఒక నగరం ఉంది. ఆ నగరం పేరు క్యాలింపాంగ్. క్యాలింపాంగ్ అనేది ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్షన్స్ హడావుడి అనేది నడుస్తుంది. అయితే నేను ఇప్పుడు అల్గరా అనే ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామ నాయకులు ఇక్కడ ఎలక్షన్స్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఇక్కడ గోర్ఖా ల్యాండ్ అనేది కొన్ని దశాబ్దాల నుంచి ప్రత్యేక సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి ఇక్కడ యుద్ధం వాతావరణం అనేది కొన్నిసార్లు మనం ఏర్పడటం కూడా చూస్తూ ఉంటాము. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందనే విషయం పైన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గ్రామ ప్రజలు ఉన్నారు. సో నమస్కారం సార్. आपका नाम क्या है? मेरा नाम श्याम कुमार. श्याम कुमार जी. बोलिए, अभी इलेक्शंस होने वाला है ना? जी. 17 अप्रैल जहाँ इलेक्शंस है, तो आपका गोरखा लैंड सेपरेट होना बोल के 50-60 ईयर्स से भी आप लोग लड़ाई कर रहा है, लेकिन आज तक नहीं. लेकिन अभी इलेक्शंस हो रहा, ये इलेक्शंस में कौन सा पार्टी जीते तो आपको न्याय होगा? बात ऐसा है, क्या जो बीजेपी है यहाँ पर तो अभी तो बहुत तो पार्टी निकल गया है जो काम करने के लिए. एक पार्टी बोलता है मैं गोरखा लाऊंगा, दूसरा पार्टी बोलता है मैं गोरखा लाऊंगा. लेकिन हम लोग को क्या है ना, हम लोग तो गांव का है, गांव में रहने वाला है हम लोग तो. यूथ बच्चे लोग हैं, यूथ अभी नौजवान अभी पहले बार वोट लगाने को जा रहा है, वो कैसा है? उनका मन में कौन सा पार्टी को जिताए तो यहाँ जस्टिफिकेशन होता बोल के बता रहे हैं. ये जो भी हम लोग का बच्चे लोग है, जो भी हमारा यूथ का लड़का लोग है, लड़की लोग है, ये लोग को अभी तक तो कभी भी बोलता है कि सिर्फ हम लोग का नौकरी देंगे या ऐसे करूँगा वैसे करूँगा बोल के, लेकिन आज तक तो कभी दिया भी नहीं है. और जो है लोकल पार्टी ने थोड़ी काम करके दे रहा है जो हमारा नहीं आना. बंगाल में तृणमूल कांग्रेस आना बोल के आपका शब्द. हाँ मैं तो अभी क्या बोल रहा, बीजेपी वाले बता रहा हिंदू राष्ट्र बनाएंगे. तो हिंदू राष्ट्र बनने से आगे आपका गोरखा लैंड बनना नहीं, हिंदू राष्ट्र बनने को होगा सर. हम लोग का हिंदू राष्ट्र, हम लोग हिंदू है ना, लेकिन अभी वो हिंदू राष्ट्र बोलने से पहले तो गोरखालैंड दे दो, हम उसको जिताएंगे. लेकिन गोरखालैंड देगा तो उसने पूरा लेखा पढ़ी के साथ में हम देंगे, बोला हम यहाँ से जिता देंगे. लेकिन उसने हिंदू राष्ट्र क्या बनाएगा? बोले गोरखालैंड का छोटा से एक गोरखालैंड दे नहीं सकता तो क्या देखेगा बीजेपी? कुछ नहीं देगा. वो हम लोग से कोई भी जनता लोग బీజేపీని 2-3 సార్లు ఇక్కడ నుంచి డార్జిలింగ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించి అక్కడ బీజేపీని గెలిపించి పంపించాం. కానీ గోర్ఖాల్యాండ్ ఈ రోజు వరకు కూడా బీజేపీ ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీజేపీని గెలిపించాము. అలాగనే ఇప్పుడు 2 దఫాలుగా బీజేపీనే గెలిపించాం. అయినా కూడా మరి బీజేపీ మాత్రం ఇప్పటివరకు గోర్ఖాల్యాండ్ ప్రస్తావన తీసుకురావట్లేదు. అలాంటప్పుడు గోర్ఖాల్యాండ్ ప్రాంతంలో బీజేపీ తన ఎలాంటి వాయిస్తో వస్తుంది? అలాగనే హిందూ రాష్ట్ర అనేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అయితే హిందూ రాష్ట్ర ఏర్పాటు చేయడం కంటే ముందు బీజేపీ గోర్ఖా ల్యాండ్ అనేది అనౌన్స్ చేసి రాతపూర్వకంగా ఒక అగ్రిమెంట్ కనుక మాకు ఇస్తే తప్పనిసరిగా మేము ఎదురొడ్డి మా గ్రామంలో ఇంటింటికి కూడా తిరిగి ప్రచారం చేసి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తాము. లేని పక్షంలో తప్పనిసరిగా లోకల్ పార్టీ అయిన రీజనల్ పార్టీ ఏదైతే ఉందో తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి ఆ పార్టీ రాష్ట్రంలో గెలిచేటట్టు చేస్తాము. అలాగని ఇక్కడ లోకల్లో తృణమూల్ కాంగ్రెస్ సపోర్ట్తో గోర్ఖా జన్ముక్తి మోర్చా అభ్యర్థులను గెలిపించుకొని ఇక్కడ తప్పనిసరిగా న్యాయం చేసుకుంటామని చెప్పేసి ఇక్కడున్న ఈ నాయకులు అంటున్నారు.
ఇది కెమెరామెన్ అనూప్ ఛత్రితో డార్జిలింగ్ కొండల నుంచి V3